సమావేశానికి అక్కగారు కామారెడ్డి విచ్చేసినందుకు మన తెలంగాణ బీసీల ఆత్మబంధువు కవితక్క గారికి ఒకసారి మనం గట్టిగా సప్పట్ల ద్వారా కవితక్క గారి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అక్కగారు ఈ వేదిక ద్వారానే ఇప్పుడున్న ముఖ్యమంత్రి 42% మీకు బీసీలకు డిక్లరేషన్ చేసింది ఇదే ఇక్కడనే. కానీ ఆ డిక్లరేషన్ కూడా మొత్తము 6 గ్యారెంటీ లాగానే బంగాళాఖాతంలో కలుపుతామనుకుంటూ కానీ అక్కగారు నిరంతర పోరాటం గతంలో 2024లో మార్చి 22 నాడు స్పీకర్ గారిని కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలి. మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిరో కామారెడ్డిలా దాన్ని ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చేయాల్సిందే అని ఒత్తిడి తెచ్చి మనలాంటి బీసీ సంఘాలను ఐకమత్యం చేసి బలోపేతం చేసి మనలో చైతన్యాన్ని కల్పించి ప్రభుత్వం పైన ఎదురుదాడి ఏపించిందంటే కవితక్క గారి పుణ్యమే. ఇలా 3 డిక్లరేషన్లు 3 బిల్లులు ఇలా అసెంబ్లీలో పాస్ అయినాయంటే ఎవరు తెలుసు? ఏ ఉద్యమకారుడు ఏ బీసీ ఉద్యమకారుడు 3 బిల్లులు పెట్టమని అడిగిండు? ఎవరు అడగలేదు. అక్కగారే 42% రాజకీయాలలో 42% విద్యా ఉద్యోగాలలో కల్పించమని అక్కగారు పెట్టిన తర్వాతనే ప్రభుత్వం మెడలు వెంచి ఇలా 2024-22 నుంచి మొదలు పెడితే సంవత్సర కాలము నిరంతరమైన పోరాటము అన్ని జిల్లాలలో అక్కగారు వెంబడి మేము పోతా ఉన్నాము. అన్ని జిల్లాలలో ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిరు. అది ప్రతి జిల్లాలో 33 జిల్లాలలో ఉమ్మడి జిల్లాలో 33 జిల్లాలో అన్నీ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు మరి ఉన్నటువంటి స్పీకర్ గారిని కలిసి అనేకమైన ఉద్యమాలు కలిసి పెట్టడం పుణ్యమే. ఇలా ప్రభుత్వం దిగి వచ్చి ఇలా బీసీలు చైతన్యమయ్యారు. అక్కగారు వారికి నాయకత్వం వరుస్తుంది కవితక్క గారు అని ప్రభుత్వము దిగి వచ్చి ఇలా 3 బిల్లులు ఇలా అసెంబ్లీలో అయినాయంటే అక్కగారు పుణ్యమే, అక్కగారి ఘనత, అక్కగారి కృషి ఫలితమని గట్టిగా మీరు సప్పట్ల ద్వారా మన కృతజ్ఞతను చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను న్యాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా అక్కగారు నిరంతరమైన పోరాటం. ఇలా నేను మా సంఘాల మీటింగ్లో పోయినప్పుడు మా వాళ్ళు అడుగుతుర్రు, ఏందన్నా అక్కగారు మాకు వచ్చిన కస్టమర్లు చెప్తున్నారు అన్ని కులాలలో వస్తారు మా దగ్గరికి, 134 కులాలలో వస్తారు. ఇలా కవితక్క గారు బీసీల గురించి ఇంత పోరాటం చేస్తున్నారు. ఎంత పోరాటం అంటే ఖచ్చితంగా మన బీసీలకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా అనేక మంది కస్టమర్లు ఉన్న 134 కులాలలో మా మంగళ షాపులో చర్చిస్తున్నారు. అంటే అక్కగారు చేస్తున్న పోరాటం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాల్సి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయాన్ని అక్కగారు పదే అంటున్నారు, ఇలా 42% రిజర్వేషన్ అమలైనట్టయితే బీసీలో ఉన్నటువంటి 134 కులాలు దగ్గర 20-30 వేల ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నింబర్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జడ్పీసీ చైర్మన్లు ఇవన్నీ కూడా బీసీ సోదరులకు వస్తాయని అక్కగారి ఆరాటము పోరాటము అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కగారు అంటారు ఖచ్చితంగా బీసీల గురించి ఒక రోజు మనము పూలే విగ్రహం కానీ బీసీల గురించి ఒక రోజు నిరాహార దీక్ష చేద్దామని అక్కగారు పిలిపిస్తున్నారు. అక్క ఒక్కరోజు కాదు, మీరు పిలిపిస్తే 4-5 రోజులు కూడా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీ వెంకల మీ బీసీ సంఘం బీసీ సైన్యం ముందుకు వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ కొంతమంది అక్క చేస్తున్న పోరాటాన్ని చూసి ఓర్వలేక వాళ్ళ అసూయతోటి పిచ్చి ప్రేలాపనలు వాడుతున్నారు. ఖబర్దార్ బిడ్డ, ఎవరైనా మన అక్కగారు బీసీల బడుగు బలైన వర్గాల ఆత్మబంధువు కవితక్క గారి ఒక్క మాట అన్నా బిడ్డ నాలుక చీస్తామని కూడా బీసీల నుంచి గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాము. 134 కులాల నుంచి బిడ్డ మీ నాలుక కోసమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా న్యాయ ప్రమాణాల గురించి చెప్పాలంటే ఇలా మేము అడిగినాం, మా సంఘాల తరపున పోయి అక్కగారిని అడిగినాం, అక్క మన కేసీఆర్ గారు మన కరెంట్ ఇచ్చిండు, ఎట్లా అంటే మీరు జీవితాంతం మీరు గుర్తుంచుకోవాలి, జీవితాంతం ప్రయోజనం కలగాలంటే మీకు డబ్బులు కాదు మీకు ఫ్రీ కరెంట్ ఇస్తా. మేము అడిగినాం ఆయన సార్ 100 యూనిట్లు ఇస్తే సరిపోతుందని మేము పేపర్లు అడిగినాం. సార్ దగ్గర కూడా మేము పోలేదు. కానీ సారే పిలిచి 250 యూనిట్లు సరిపోతుందా మాకు అన్నాడు. సంతోషం సార్, జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్ అన్నాం. కానీ సార్ ఆ రోజే 100 కోట్లు ఒకసారి కేటాయించి మాకు అందరి కూడా ప్రతి కటింగ్ షాప్కు మాకు దగ్గర 40,000 కటింగ్ షాపులకు ఫ్రీ కరెంటు, రజకులకు 70 వాళ్ళకు 80-90 వేల కటింగ్ షాప్ దోపిగాడ్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. కానీ అంతలోనే మన ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత
ఒక్క పైసా కూడా చెల్లిస్తలేదు. 250 కోట్లు బకాయి పెట్టి సంవత్సరం కింద బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు కూడా ట్రాన్స్కోకు రూపాయి చెల్లించలేదు. మరి అక్కడిని అడిగినాం, అక్క మాకు ఇబ్బంది అవుతుంది, కరెంట్ వాళ్ళు వచ్చి మీ కరెంట్ ఫీజులు వీకేస్తామంటారు, మా గురించి మాట్లాడాలక్క అంటే అక్కగారు మన శాసన మండలిలో చెప్పింది ఫస్ట్ రోజే, ఇవాళ రజక నాయి బ్రాహ్మణులకు కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చారు, మీరు ఇస్తలేరు, పైసలు ఇవ్వలేదు ట్రాన్స్కోకు, వాళ్ళ కరెంట్ కట్ చేస్తా అంటారు, ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించాలని అక్కగారి ఒత్తిడి ఫలితంగానే మొన్న రజకులకు 200 కోట్లు, మాకు 150 కోట్లు ఆ బడ్జెట్లో పెట్టిరంటే అక్క భయం వల్లనే, ఆమె చేసిన కృషి, ఆమె చేసిన ప్రభుత్వం పైన ఒత్తిడి వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలా ఏ కులానికి ఏముంది, ఏ కులానికి కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతలేదు. ఇవాళ పింఛన్లు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, తులం బంగారం అన్నాడు, తులం బంగారం పోయింది, అన్ని ఏళ్ళ వాడాయి, కరెంటు లేదు, ఏం లేదు, రోడ్లు లేవు, అన్నీ పోయినాయి. కాబట్టి పెద్దలారా, ఇప్పుడు ఒక అన్న అన్నాడు, పాలు నీళ్లు వేరైనప్పుడే అసలు విషయం తెలుస్తుంది. ఇలా మొత్తం కూడా మన పరిస్థితి అగార గోచరంగా తయారైంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో మనం ఏ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కవితక్క గారికి వెన్నుదన్నుగా ఉండాలి. మన బీసీ సమాజం మొత్తం కూడా కవితక్క గారు వెన్నుదన్నంగా ఉండి ఖచ్చితంగా ఇవాళ బిల్లులు పెట్టంగానే అయిపోలేదు. అక్కగారు అంటారు నిరంతర పోరాటం చేయాలి, అవసరం ఉంటే ఢిల్లీ దాకా పోయి ప్రశ్నిద్దాం, బీజేపీని కూడా ప్రశ్నిద్దామంటారు. అక్కగారు ఖచ్చితంగా మీ ఎంబడి మాలాంటి కులాలు, ఎందుకంటే ఇంతవరకు కూడా మాలాంటి కులాలలో ఎవరు కూడా సర్పంచులు జడ్పీసీలు అయిన లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో మీరు సాధిస్తున్న విజయాలలో మాలాంటి వాళ్ళకు కూడా ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీ ఎంబడి నిలుస్తాం, మీ ఎంబడి ఒక సైనికులుగా పనిచేస్తామని తెలియజేసుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. గట్టిగా కవితక్క గారి నాయకత్వం, గట్టిగా కవితక్క గారి నాయకత్వం. జై బీసీ, జై పూలే, జై భీమ్. ఇప్పుడు రజక సంఘం